గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఈ రోజు హైదరాబాద్ సచివాలయం ముందు ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుకుంటూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో 50,000 పంచాయతీ ఉద్యోగుల ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. నేను సాదర శ్రీకాంత్, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినందుకు గాను మా యొక్క తెలంగాణ రాష్ట్రంలోని 50,000 మంది ఉద్యోగ కార్మికుల తరపున రేపు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు సర్పంచ్ ఎలక్షన్లో మేము ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకుంటామని మా అసోసియేషన్ తరపున తెలియజేస్తున్నాను.